అందరికీ ముందు నమస్కారం అండి. ముందుగా మన ఏరో కంప్యూటర్ అండ్ టైప్ ఇన్స్టిట్యూట్ ముందు గుంటూరులో ఆర్టీసీ కాలనీలో స్టార్ట్ చేశారు వెంకటలక్ష్మి గారు. అప్పుడు కూడా మేము అందరూ వెళ్ళాం. అప్పుడు కూడా టైపింగ్ దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాం. చక్కగా పిల్లలందరూ నేర్చుకుంటున్నారు. దాని సక్సెస్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కూడా కొంత ధైర్యం వచ్చింది. అంటే మనం చేస్తే దీన్ని ఉపయోగించుకోవడానికి పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఇంకెక్కడ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన కాకాణి గ్రామంలో ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలనుకున్నారు. ముందుగా అలా ఆలోచించినందుకు మీకు అభినందనలు అమ్మా. ఎందుకంటే ఒక చోట ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయ్యింది అనేది పాయింట్ కాదు. మల్టిపుల్ లొకేషన్స్లో మనం అక్కడ 50 మంది, అక్కడ 100 మంది, అక్కడ 200 మంది ద్వారా ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడం, ఈ విషయం మీద అవగాహన పెంచడం, ప్లస్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ప్రాక్టికల్గా ఉద్యోగపరంగా చదువుపరంగా ఉపయోగపడటం అనేది దీని ఉద్దేశం. ముందుగా మరి ఈ మన సభా మర్యాదలు కూడా మనం పాటించాలి కాబట్టి సభాధ్యక్షులు పెద్దలు మాతృశ్రీ విద్యా సంస్థల అధినేత శ్రీ బండమూడి గాంధీ గారికి, మరి అలాగే జనసేన నాయకులు సేవా సదన్ అధ్యక్షులు శ్రీ మిరియాల గోపి కుమార్ గారికి, అక్కడ మన గ్రామ పెద్దలు బుజ్జి గారికి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బుజ్జి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నాజర్ గారికి, టీడీపీ సీనియర్ నాయకులు నాజర్ గారికి, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా పనిచేయాలి, భారతదేశంలో అన్ని వ్యవస్థల కంటే కూడా అందరినీ టచ్ చేసే వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ. దానికి దేశవ్యాప్తంగా దాంట్లో ఉన్న సాధక బాధలు, సమస్యలు, వాటి మీద పరిశీలన చేయటం, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళటం, మనందరి తరఫున పోరాటం చేసే ఒక వ్యవస్థకి జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు శ్రీ జాసి వీరాంజనేయులు గారికి, అలాగే ఇప్పుడే చెప్పారు సీరియల్స్లో నటిస్తున్నారు, గానం చేయగలరు, అది ఆయన పర్సనల్ టాలెంట్. కానీ సామాజికంగా పొలిటికల్గా ఆయన జనసేన పార్టీలో ఉంటూ ఈ కార్మిక సంఘాలని లేదా భవన కార్మికులు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం పనిచేస్తున్నటువంటి పెద్దలు శ్రీ డేగల వెంకటేశ్వర గారికి, అలాగే ఇంకొక సామాజికవేత్త ఎవరు ఎక్కడ పలకరించినా కానీ నేనున్నానని ముందుకొచ్చి, అది ఏ సమస్య అయినా కావచ్చు, గుంటూరు చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ వ్యవహారంలో సలహా కావాలన్నా ముందుండి, అది పగలవచ్చు రాత్రి అవ్వచ్చు, అంతగా ఆ తప్పిస్తూ ఆ సేవాభావంతో నలుగురికి అండగా నిలబడుతున్నటువంటి పెద్దలు శ్రీ శేషం సుబ్బారావు గారికి, అలాగే శ్రీ నాగేశ్వర గారు డైరెక్టర్ గారు, శ్రీ నాగేశ్వర గారు పెద్దలు చక్కగా షార్ట్ అండ్ స్వీట్గా ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. ఆమె స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఉపయోగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏదో స్టార్ట్ చేసేసాము, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది అంటే సరిపోదు కదా. నలుగురు మాట్లాడుకోవాలి, దాని ఉపయోగం తెలుసుకోవాలి, పిల్లల్ని పంపాలి, పెద్దవాళ్ళు కూడా రావాలి, అప్పుడే ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఉపయోగం ఉంటుంది. ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు పలు సందర్భాల్లో మాట్లాడతారు కాబట్టి, అలాగే మీరు కూడా అర్థం చేసుకుని దీన్ని నలుగురికి చెప్పాలి కాబట్టి ఒక విషయాన్ని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, అంటే కృత్రిమ మేధ అని అందరూ మాట్లాడుతున్నారు కదా, కృత్రిమ మేధ అనుకుంటున్న ఈ సందర్భంలో టైపింగ్ ఏంటి, టైప్ ఇన్స్టిట్యూట్ ఏంటి, అది అవసరమా, నేర్చుకోవాలా? అది ఒకప్పుడు ఉద్యోగాల కోసం టైపింగ్ నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు దాని అవసరం ఏంటి అని చాలామంది మాట్లాడుతున్నారు. దాని మీదే వివరించాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు టైపింగ్ అంటే ఏంటి, టైపింగ్ ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. మీరు ఏ భాషకు సంబంధించిన వాళ్ళైనా, మీ మాతృభాష ఏదైనా, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా మొట్టమొదటిసారిగా మీరు ఏం చేస్తారు, అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాలు ఎలా ఉంటాయో నేర్చుకుంటారు. ఆ అంటే ఎలా ఉంటుంది, ఆ అంటే ఎలా ఉంటుంది. అలా నేర్చుకోవడం అంటే మీకు ఒకసారి ఆ అని రాస్తే వచ్చేస్తుందా? కాదు కదా. మనం దాన్ని కొన్ని వేల సార్లు రాస్తాం. కొన్ని వేల సార్లు ఆని రాసి దిద్దిన తర్వాత ఏమవుతుందంటే
మన బ్రెయిన్లో ఉన్నటువంటి సోకాల్డ్ న్యూరాన్స్, న్యూరల్ నెట్వర్క్స్ సబ్కాన్షియస్గా దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత రాస్తాం, తర్వాత ఇంకొకటి రాస్తాం. మీరు ఏదైనా భాష నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ భాషకు సంబంధించినటువంటి వర్ణమాల, అక్షరాలు, గుణితాలు అవి రాకుండా ఆ భాషలో పాండిత్యం రాదు. మాట్లాడటానికి రావచ్చు, కానీ రాయటానికి, చదవటానికి ఇంకొక లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ డెవలప్ కాదనమాట. కాబట్టి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం అక్షరాభ్యాసంలో అక్షరాలు దిద్దటం వల్ల మన మైండ్కి ఎలాంటి డిసిప్లిన్ వస్తుందో ఆ డిసిప్లిన్ని మనం లైఫ్ లాంగ్ అన్ని విషయాల్లో నేర్పించాలి. మన మైండ్ కూడా మనం నేర్పిస్తేనే నేర్చుకుంటుంది, ఆటోమేటిక్గా నేర్చుకోదు, మనం నేర్పించాలి. ఆ క్రమంలోనే ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. మనం ఎప్పుడైనా సరే, ఏ దేశమైనా సరే, మిలిటరీ అనగానే మనకేం గుర్తు వస్తుంది? అది ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, స్పేస్ ఫోర్స్ కానీ, లేదంటే నేవీ కానీ. ఆ అబ్బాయి మిలిటరీలో పనిచేస్తున్నాడు, ఆ అమ్మాయి మిలిటరీలో పనిచేస్తుంది అనగానే మీరు గమనించే ఒక అంశం ఏంటంటే డిసిప్లిన్. మిలిటరీలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు చిన్న ఉద్యోగం అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, వాళ్ళకి జీవనం మీద ఒక డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ జీవన స్టైల్ ఒక డిసిప్లిన్డ్గా ఉంటుంది. అదందరూ గమనిస్తున్నారా? అక్షరాభ్యాసం కూడా అదే డిసిప్లిన్ నేర్పిస్తుంది. అక్షరాభ్యాసం కూడా మనకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఎలాంటి డిసిప్లిన్ అది? మనకి మన మైండ్ ఎలా పనిచేయాలో, మన న్యూరాన్స్ ఎలా పనిచేయాలో, మనం ఏ ప్యాటర్న్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఏ ప్యాటర్న్ తర్వాత ఏమొస్తుందో, ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తే ఏ పదం వస్తుందో, ఏ పదం వచ్చిన తర్వాత ఏ పదం వస్తే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుందో, ఇది మనం చిన్నప్పటి నుంచి సబ్కాన్షియస్గా మన మైండ్ని ట్రైన్ చేశాం. కాబట్టి ఎవరైనా ఒక మాట అనగానే, ఒక సెంటెన్స్ అనగానే, ఒక కథ చెప్తున్నప్పుడు మనం అల్లుకోగలుగుతున్నాం. అది పరిచయం లేని ఏ మనిషి కూడా ఎంత తెలివిగలవాడైనా దాన్ని అర్థం చేసుకోలేడు. అది ఎంత నిజమో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మన మైండ్కి ఆ డిసిప్లిన్ కావాలి. మనం ఒక రోజున చేతితో రాసాం, తర్వాత మెకానికల్ టైప్ రైటర్స్ వచ్చినాయి, తర్వాత ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ వచ్చినాయి, తర్వాత కీబోర్డ్ వచ్చింది, తర్వాత టచ్ బోర్డ్ వచ్చింది, తర్వాత వాయిస్ బోర్డ్స్ వచ్చినాయి. రేపటి నుంచి స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు మాట్లాడలేరు, కదలలేరు. కాబట్టి వాళ్ళ మైండ్లో ఏమి ఆలోచన జరుగుతుందో అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి వాళ్ళు అనుకుంటున్న దాన్ని టైప్ చేసి, ఆ టైప్ చేసిన దాన్ని చదివి మనకు వినిపిస్తున్నారు. మీరు యూట్యూబ్లో స్టీఫెన్ హాకింగ్ లెక్చర్స్ అన్నారనుకోండి, ఆయన అలా చైర్లో కూర్చుని ఉంటాడు. ఆయనకు ఒక రకమైనటువంటి ఫిజికల్ డిజబిలిటీ ఉంది కాబట్టి ఆయన కదలలేడు, నోరు కదలదు, కళ్ళు ఏమి కదలు, అలా ఉంటాడు ఆయన కుర్చీలో. కానీ ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో, ఏమి చెప్పాలనుకుంటున్నాడో ఒక ఇన్స్ట్రుమెంట్ సహాయంతో కంప్యూటర్ ముందు రాసి, ఆ రాసిన దాన్ని వాయిస్ ఎనేబుల్డ్గా వినిపిస్తూ మనకు వినిపిస్తాడు. అంటే ఇప్పుడు చందు సంవత్సరం నేను నా లిప్స్ కదులుతున్నాయి కాబట్టి నా మాటని ఈ మైక్ ద్వారా యాంప్లిఫై అయ్యి పెద్దగా మీ అందరికి వినిపిస్తుంది కదా. నా లిప్సే కదలలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కానీ నా మైండ్ పనిచేస్తుంది కదా, నేను ఇది చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. అప్పుడు నా లిప్స్తో పని లేకుండా నా మైండ్లో ఏం జరుగుతుందో ఆ ప్యాటర్న్ని కంప్యూటర్ సహాయంతో మనకు వినిపిస్తారు. మీరందరూ కూడా తప్పనిసరిగా స్టీఫెన్ హాకింగ్ లెక్చర్ ఏదో ఒకటి, స్టీఫెన్ హాకింగ్ ద గ్రేటెస్ట్ మైండ్ ఆఫ్ 20th century, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినండి. టైం అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి, వార్పింగ్ అంటే ఏంటి, టైం చక్రంలో వెళ్ళటం అంటే ఏంటి, మనం టైం కాలచక్రం అంటాం కదా, టైం లీనియర్గా ఉంటుందా, చక్రంగా ఉంటుందా, ఇన్ని విషయాల మీద చాలా చాలా రీసెర్చ్ చేసినటువంటి గొప్ప మేధావుల్లో ఒక మేధావి స్టీఫెన్ హాకింగ్. కానీ ఆయన నోరు పనిచేయదు, ఆయన చేతులు పనిచేయదు, ఆయన ఏది పనిచేయదు, ఆయన అలా ఉంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమైంది? మీరు కీబోర్డ్లో చేస్తారా, టచ్ బోర్డ్లో చేస్తారా, వాయిస్ రూపంలో చేస్తారా, మెకానికల్ టైప్ రైటర్ ద్వారా చేస్తారా, పుస్తకం మీద పెట్టి దిద్దుకుంటారా, మనం ఎలా చేసినా, మనం ప్రాక్టికల్గా ఏ లింప్స్ వాడి చేసినా మనం ఎవరిని ట్రైన్ చేస్తున్నాం? మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నాం. మళ్ళీ బ్రెయిన్ సహాయంతో ఈ లింప్స్ పనిచేస్తాయి. ఇప్పుడు నా బ్రెయిన్లో అనిపిస్తుంది నా పేరు చందు సాంబశివరావు అని నేను రాయాలి అని. నా బ్రెయిన్ అది అనుకోలేదనుకోండి, నా చేయి పనిచేయదు. నా చేయికి ఏమి చేయాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి సిగ్నల్ రావాలి.
ఇప్పుడు చందు సాంబశివరావు అని నేను తెలుగులో రాయాలనుకుంటున్నాను. చా ఎలా ఉంటుంది? చా ఎలా ఉంటుందో అలా నా చేతిని మూవ్ చేయగలిగింది ఎవరు? నా బ్రెయిన్. నా బ్రెయిన్కి ఎవరు ట్రైన్ చేశారు? చిన్నప్పుడు మనం అక్షరాభ్యాసం ద్వారా ఇలా 10 సార్లు 100 సార్లు రాశాం కాబట్టి ఈ సిగ్నల్స్ బ్రెయిన్లో స్టోర్ అయింది. నేను ఒక రకంగా రాశాను, గోపి గారు ఒక రకంగా రాశాడు, జాస్తి వీరాంజనేయులు గారు ఒక రకంగా రాశారు. మళ్ళీ ఆయన బ్రెయిన్ ఆయన చేతిని అలాగే తిప్పుద్ది, నా బ్రెయిన్ నా చేతిని అలాగే తిప్పుద్ది. కాబట్టి ఆయన హ్యాండ్ రైటింగ్ వేరుగా ఉంటుంది, నా హ్యాండ్ రైటింగ్ వేరుగా ఉంటుంది, ఆయన హ్యాండ్ రైటింగ్ వేరుగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి టైప్ చేయటం అనేది, అక్షరాలు రాయటం అనేది కీబోర్డ్ అనే వ్యవస్థ ద్వారా చేసిన, కంప్యూటర్ ద్వారా చేసిన, మెకానికల్గా చేసిన, వాయిస్ ద్వారా చేసిన, టచ్ బోర్డు ద్వారా చేసిన, మీరు ఎలాగన్నా చేయండి. మీరు ఏం చేస్తున్నారు? మీ మైండ్, మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ కృత్రిమ మేధ యుగంలో మనకి మన మైండ్కి ఈ ట్రైనింగ్ అవసరమా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అవసరమా కదా? అవసరమే కదా. మన పూర్వీకులు గంటంతో ఎలా ప్రాక్టీస్ చేశారో, ఇసుకలో ఎలా ప్రాక్టీస్ చేశారో, పలక మీద ఎలా ప్రాక్టీస్ చేశారో, మనం పుస్తకాల్లో ఎలా ప్రాక్టీస్ చేశామో, ఇప్పుడు టచ్ స్క్రీన్లో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇదంతా కూడా మన చేతులకు సంబంధించిన అంశం కాదు, మన బ్రెయిన్కి సంబంధించిన అంశం. మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకుంటున్నాం. మన బ్రెయిన్కి మనం ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేస్తున్నాం. మిలిటరీ వాళ్ళని చూడగానే డిసిప్లిన్ అని ఎలా అంటున్నారో, బాగా టైపింగ్ నేర్చుకున్న వాళ్ళకి, బాగా రాయటం నేర్చుకున్న వాళ్ళకి, బాగా దిద్దటం నేర్చుకున్న వాళ్ళకి మైండ్ డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఇప్పుడు కృత్రిమ మేధ వచ్చినా, దాని తర్వాత ఇంకేదన్నా మేధ వచ్చినా కానీ మన మైండ్కి అయితే మనం ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అదైతే ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. ఏదో ఒక రూపాల్లో ఇప్పుడున్న రూపం కంప్యూటర్ కీబోర్డ్ ద్వారా పాపులర్ రూపం. కాబట్టి వెంకటలక్ష్మి గారు ఏం ఆలోచించారంటే, కంప్యూటర్ కీబోర్డ్ అనే మాధ్యమం ద్వారా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక ఆర్డర్లో అక్షరాలు రాయటం, ఒక ఆర్డర్లో వర్డ్స్ రాయటం, ఒక ఆర్డర్లో సెంటెన్సెస్ రాయటం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ టు దట్ ఎక్స్టెంట్ షార్ప్గా ఉంటుంది. అది షార్ప్గా ఉంటేనే మనము కృత్రిమ మేధను వాడుకోవడానికి కూడా సిద్ధమవుతాం. మనం కృత్రిమ మేధ వాడుకోవటం అంటే ఏంటంటే, అన్నీ తెలిసిన ఒక పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి, నాకేమీ తెలియదు అనుకోండి, నేను ఆయనతో ఏం మాట్లాడాలి? నేను మాట్లాడలేను కదా. మహా అయితే నీ పేరు ఏంటంటాను, మీది ఏ ఊరు అంటాను. దానివల్ల ఉపయోగం ఏముంది? మీరు అంతకంటే పెద్దగా మాట్లాడండి, అంతకంటే పెద్దగా ఒక విషయం అడగండి. ఏ విషయాన్ని గురించి అడగాలో కూడా మనకు అవగాహన ఉండాలి కదా. మనకు అవగాహన మన చదువుతోటే వస్తుంది. కృత్రిమ మీద ఆటోమేటిక్గా టైప్ చేస్తుంది, కృత్రిమ మీద ఆటోమేటిక్గా కోడ్ చేస్తుంది, కృత్రిమ మీద ఆటోమేటిక్గా ఏదో చేస్తుంది అనేది మనం చదువుతున్నాం, విచ్ ఈజ్ ట్రూ. కానీ అది మీ బట్టి అది ఆన్సర్ చేస్తుంది. కానీ ఎవరికి పడితే వాళ్ళకి అన్నీ చెప్పలేదు కదా. మనం అడిగితే కదా చెప్పాలి. మనం అడిగితేనే కృత్రిమ మీద మీకు రెస్పాన్స్ ఇస్తుంది. మనం అడగకుండా అక్కడ 100 రకాల కార్లు ఉన్నాయమ్మా, ఏ కారుని ఎలా వాడుకోవాలో తెలిస్తే ఆ కారు అలా పనిచేస్తుంది. ఆ కారు అక్కడ ఉంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచుని నువ్వు రా అంటే ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలి? ఎటు పోవాలో ఎటు రావాలో, ఎందుకు వెళ్ళాలో ఎందుకు వెళ్ళకూడదు, ఎప్పుడు ఏం చేయాలో మనమే డైరెక్షన్ ఇవ్వాలి. మనిషి డైరెక్ట్ చేస్తాడు. డైరెక్ట్ చేయడానికి కావాల్సిన డిసిప్లిన్ మనకు ఉండాలి. అంత ఎడ్యుకేషన్ మన బ్రెయిన్కి మనం తర్ఫీదు ఇవ్వాలి. ఈ ట్రైన్డ్ బ్రెయిన్ ఇంకొక ట్రైన్డ్ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని నడపగలదనమాట. మనిషి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం పనిచేయలేదు. మనిషి లేకుండా దాని ఉపయోగం లేదు. మనకి ఉపయోగపడే ఇంకొక టూల్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. సో మనకి ఉపయోగపడటం అంటే మనకేం కావాలో మనకు తెలియాలి. మనకేం కావాలో మనకు తెలియాలంటే మనం బాగా చదువుకోవాలి. మనం బాగా చదువుకున్నామని చెప్పడానికి ఒక సిగ్నల్ ఏంటంటే మన డిసిప్లిన్, మన బ్రెయిన్ పనిచేసే విధానం. మన డిసిప్లిన్ ఎంత బాగా ఉంది అని నేర్చుకోవడానికి ఒక ప్రాథమిక ఎక్సర్సైజు అక్షరాభ్యాసం, టైపింగ్ సేమ్ థింగ్ మనం ట్రైన్ చేయాలి. అలా చూస్తారా మీరు? ఇదేదో టైప్ నేర్చుకుంటే ఉద్యోగం అనే కాన్సెప్ట్ కాదు. అలా కాదు, దానికోసం కాదు ఇది. ఆ రోజున కూడా అందుకు కాదు. ఎవరైనా టైప్ నేర్చుకుంటే లోవర్ గ్రేడ్ అని, హైయర్ గ్రేడ్ అని, ఇంకోటని, షార్ట్ హ్యాండ్ అని నేర్చుకునేవాళ్ళు. అంటే ఏంటి? నీ మైండ్ని నువ్వు ట్రైన్ చేసావా? నేను చెప్పింది నువ్వు పట్టుకోగలవా? నేను చెప్పింది నువ్వు కాపీ చేయగలవా? నేను చెప్పింది నువ్వు మళ్ళీ తిప్పి టైప్ చేయగలవా?
అన్న గ్యారంటీ కోసం ఇది నేర్చుకున్న వాళ్ళని, ఈ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని, ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది టైపింగ్ తెలుసని కాదు, వాళ్ళకి మైండ్ ట్రైన్ అయ్యింది. మనం చెప్పింది వరుసలో రాసుకోగలరు, దాన్ని తిప్పి తప్పులు లేకుండా తిరిగి రాయగలరు. వాళ్ళ బ్రెయిన్ ఈజ్ ట్రైన్డ్ అని ఇచ్చారే కానీ నాకు మెకానికల్గా ఏఎస్డిఎఫ్ కొడతాం తెలుసని కాదు. నీకు ఏఎస్డిఎఫ్ తెలిసినంత మాత్రాన నాకేమీ ఒరగదు, నా ఉద్యోగం నువ్వు చేయలేవు. మీకు అర్థమవుతుందా? సో వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్. ట్రైన్ చేయడానికి ప్రాథమికంగా మనం చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం అక్షరాభ్యాసం, అక్షరాలు దిద్దటం, టైపింగ్. మీరు దానికి పేరు ఎలాగన్నా పెట్టండి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ అన్నా వాడండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. ఇవాళ మనం ప్రాథమికంగా మనందరికీ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి కంప్యూటర్ టెర్మినల్స్, కంప్యూటర్ కీబోర్డ్స్ వాడి మనం నేర్చుకుంటున్నాం, మనం ట్రైన్ చేసుకుంటున్నాం. అలా చూడాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకొకటి సార్, నేను వాళ్ళకంటే కూడా మీ అందరినీ దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చదువు ఎందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు టైపింగ్ ఎందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే పలానా కాలేజీకి వెళ్ళడం ఎందుకని ఆర్గ్యూ చేస్తున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. మనం ఎంత తెలివిగా ఉంటే మనం అంత తెలివిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోగలం. మనం ఏమీ చదువుకోకపోతే, మనకి దేని మీద అవగాహన లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అన్నోన్ మెషిన్గా అక్కడ మన ముందు నుంచి ఉంటుంది. మనం దాంతో ఏం చేయాలో మనకు తెలియదు. అది నెంబర్ 1. మీరందరూ కూడా ట్రైన్ అవుతున్నారు. నెంబర్ 2, ఇక 3వ అంశం. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మా వెంకటలక్ష్మి గారి మేనగోడళ్ళు 3 ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఒకడే ఉన్నాడు. వాడు నాకేంటి, నాకు డిమాండ్ ఉందని కూర్చున్నాడు. దానికి మరి డిమాండ్ ఉన్నట్టే కదమ్మా. 3 to 1 చాలా డిమాండ్ ఉంది. సో వీళ్ళందరినీ నేను చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, మనం బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. పేరెంట్స్కి చెప్తున్నాను, బేసిక్ ఎడ్యుకేషన్ అనగానే నేనేదో చాలా చదువుకుంటాను, చాలా పుస్తకాలు నా మైండ్లోకి వెళ్ళిపోయినాయి అనుకున్నారనుకోండి, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఉపయోగం ఉంటుంది? అది మళ్ళీ తిరిగి ప్రాక్టీస్లోకి వస్తే ఉంటుంది. సపోజ్ నేను ఎమ్మా బాగున్నావా, నీ పేరేంటి అన్నాను అనుకోండి, మీరు తలకాయించుకుని అటు తిరిగారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎంత చదువుకున్నా దానికి విలువే ఉంటుంది. మీకు అన్నీ 100కు 100 మార్కులు వచ్చేసినాయి, 100 మార్కులు వచ్చేసినాయి. ఊరినే నాకు కనపడ్డావు కాబట్టి గుడ్ మార్నింగ్ అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా, నీ పేరేంటమ్మా నేను అన్నానే అనుకోండి, అది ఒక అవకాశం. ఈ అవకాశంలో మీరు నా పేరు సో అండ్ సో అండి, నేను 9th క్లాస్ చదువుతున్నాను, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టైపింగ్, మా వెంకటలక్ష్మి గారు మా మేనత్ అవుతుంది, ఆమెకు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను, ఆమెకు నేను హెల్పర్గా వచ్చి అని మీరు 4-5 మాటలు మాట్లాడేశారనుకోండి, నాకేమర్థం అవుద్ది? ఓ షీఈ్ షార్ప్, ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతుంది, ఐ థింక్ షీఈ్ గుడ్ అని అనిపిస్తుందా? ఇలా నాకు అనిపించి, ఆయనకు అనిపించి, ఈయనకు అనిపించి, మన ఊరు వాళ్ళందరికీ అనిపించింది అనుకోండి, పలానా వాళ్ళ అమ్మాయి చాలా షార్ప్, పలానా వాళ్ళ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, పలానా వాళ్ళ అమ్మాయి చాలా ప్రోగ్రెసివ్గా ఉంది, ప్రాక్టికల్గా ఉంది, పబ్లిక్తో పనిచేయడానికి ఇష్టపడుతుంది అని అనుకున్నారనుకోండి, ఎవరికి మంచిది? నాకేమన్నా మంచిదా? నేను ఇవాళ కాకాణిలో ఉంటాను, రేపు మా గుంటూరు వెళ్ళిపోతానమ్మా, మా తెనాలి వెళ్ళిపోతాను, చక్రాయపల్లి, చదరవాడి వెళ్ళిపోతాను. నాకు ఇంకా లేదు కదా, నాకు నీ వల్ల నాకేమీ అడ్వాంటేజ్ రాదు. కానీ నేను అనుకున్న ఫీలింగ్ నేను ఒక్కడినే అనుకోవట్లా, వీళ్ళందరూ అనుకుంటున్నారు, మీ ఊరంతా అనుకుంటున్నారు. కాబట్టి ఎవెన్చువల్గా దిస్ విల్ హెల్ప్ యూ టు బికమ్ స్ట్రాంగర్, ఈవెన్ స్ట్రాంగర్. పలానా వాళ్ళ అమ్మాయి అంటే పలానా, షీఈ్ షార్ప్, షీఈ్ గుడ్, ఆమెమి సిగ్గుపడదు, మొహమాట పడదు, ఆమెకి ఏం తెలుసో ధైర్యంగా చెప్పేస్తుంది, ధైర్యంగా నలుగురితో పనిచేసేస్తుంది, నలుగురితో కలిసి మాట్లాడుద్ది అన్నది ఈజ్ యాక్చువల్లీ మోర్ యూస్ఫుల్. అది ఎక్కువ ఉపయోగం మనకేం తెలుసు అనేదానికంటే. మనకేం తెలుసు, మనకేం తెలియదు అని డోంట్ వరీ అబౌట్ దట్ పార్ట్. మనకి ఏం తెలుసో దానివల్ల మనం నలుగురితో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా, అది ట్రైన్ అవ్వాలి. సో ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం, ఇది మన ఊరికి ఒక రిసోర్స్ సెంటర్. ఇన్ని విషయాల మీద, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల మీద పిల్లలకి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి, ట్రైన్ చేయడానికి, వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక రిసోర్స్ సెంటర్ అన్నది పెద్దలు కూడా గమనించాలి. ఆ పెద్దలు కూడా దీన్ని ఆ కోణంలోనే చూడాలి. ఇది చిల్లర కొట్టు కాదు. ఇక్కడ మనం ఏదో చింతపండు, పప్పులు, ఉప్పులు అమ్మటలా. ఏం చేస్తున్నాం మనం?
నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ మన ఇన్స్టిట్యూట్ లేకపోతే ఈ ఎత్తుకు వచ్చారనుకోండి, మన ఇన్స్టిట్యూట్ వల్ల ఈ ఎత్తుకు వెళ్తారు. కాబట్టి దీన్ని రిసోర్స్ సెంటర్గా చూడాలి మనం. ఈ రిసోర్స్ సెంటర్ వైపుకు పిల్లల్ని డైరెక్ట్ చేయాలి. మీరు వెళ్ళి కూర్చోండి, మీరు వెళ్ళి ఒక నెల రోజులు చూడండి, ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో ఇది కూడా అంతే అని మన పెద్దలందరూ కూడా డైరెక్ట్ చేస్తారు, ఇక్కడికి వస్తారు. వాళ్ళందరినీ ఈ 2-3 కోణాల్లో కనుక మనం ప్రిపేర్ చేయగలిగితే ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మనం ముందున్న వాళ్ళం అవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ మెషిన్స్ ఏదైతే అనుకుంటున్నారో, ఆ రోబోట్స్, ఆ కృత్రిమ మేధతో పనిచేసే హ్యూమనాయిడ్స్ ఏదైతే అనుకుంటున్నారో వాటిని ఇంకా బాగా డెవలప్ చేయగలుగుతాం, ఇంకా బాగా వాడుకోగలుగుతాం, ఇంకా బాగా మనం రాణించగలుగుతాం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఓకే, ఒప్పుకుంటారా? 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 అను అను నో నో ఇలా అది. సో ఎస్ అంటే జనరల్గా ఏమంటారు? ఎస్ అంటే ఇదే కదమ్మా. ఇలా అంటే ఎస్సా? కాదు కదా. ఇలా అంటే ఎస్ అను, నో ఎస్ అను, ఎస్ నో, ఎస్ నో, ఎస్ అను, నో. అమ్మ చిన్నమ్మ నువ్వను ఎస్ అను, నో అను. కరెక్ట్. అలా మనం ట్రైన్ చేయాలి. బైనరీ సిస్టమ్. ఎస్ అంటే ఇలా ఉంటుంది, నో అంటే ఇలా ఉంటుంది. ఈ రెండిటికి కాకుండా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు ఏదో ఒకటి అనుకుంటున్నాను అన్నారనుకోండి, మీరు ఎస్ అనుకున్నట్టో తెలియదు, నో అనుకున్నట్టో తెలియదు. ఇట్ లీడ్స్ టు కమ్యూనికేషన్ గ్యాప్స్. ఎక్స్ప్లిసిట్గా మాట్లాడాలి. ఎందుకంటే మనం మెషిన్స్తో ఇంటరాక్ట్ అయ్యే రోజులు వచ్చేసినాయి కాబట్టి మెషిన్కి మీరు బ్లాకా వైటా, ఎస్సా నోనా, ట్రూనా ఫాల్సా అలా చెప్తేనే పని అవుతుంది. మీరు ఏదో ఒకటి అనుకో అంటే పని అవుతుంది. అది ఏదో ఒకటి అనుకుని మనకి సమాధానం చెప్పదు. అర్థమైందా? అర్థమైందా? గుడ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మరి వెంకటలక్ష్మి గారికి మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏరో ఇన్స్టిట్యూట్ ఫర్ టైపింగ్, కంప్యూటర్స్ అండ్ టైపింగ్ ప్లస్ ఎక్స్ట్రా కోడింగ్ కూడా కొంత ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి వీటన్నిటి విషయంలో కాకాణి గ్రామస్తులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని మీరు ఇది ఉద్యోగం కోసం టైపింగ్ కాదు, నేను రాణించడానికి నేను టైపింగ్, నేను డిసిప్లిన్ కోసం నేర్చుకుంటున్నాను అనే భావంతో మీరు అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.